పాముల నాలుక ఎందుకు రెండుగా చీలిపోయిందో మీకు తెలుసా? దీని వెనుక ఒక పురాణ రహస్యం దాగి ఉంది. గరుడు అమృతాన్ని దేవలోకం నుంచి తెచ్చిన తర్వాత నాగులు దాన్ని తాగాలని సిద్ధమయ్యారు. కానీ ఇది ఇంద్రుడికి అస్సలు నచ్చలేదు. నాగులు అమృతం సేవిస్తే అమరత్వం పొందుతారని భయపడ్డాడు. అందుకే ఇంద్రుడు గరుడితో ఒక చాకచక్యమైన పన్నాగం వేయించాడు. అమృతం తాగే ముందు పవిత్రంగా స్నానం చేసి రండి అని నాగులకు చెప్పమన్నాడు. గరుడు మాటలు నమ్మిన నాగులు స్నానానికి వెళ్లిన వేళ ఇంద్రుడు చాటుగా వచ్చి అమృత పాత్రను తీసుకెళ్లిపోయాడు. అయితే అక్కడ కొన్ని అమృత చుక్కలు తర్బగడ్డి మీద జారిపడ్డాయి. తిరిగి వచ్చిన నాగులు అమృతం కనిపించక ఆ చుక్కలను నాలుకతో నాకాలని ప్రయత్నించారు. కానీ తర్బగడ్డిలోని పదునైన అంచుల వల్ల వారి నాలుకలు మధ్యలోకి చీలిపోయాయి. అప్పటి నుంచి పాములకు రెండుగా విడిపోయిన నాలుకలు ఏర్పడ్డాయని పురాణ కథ చెబుతుంది. ఈ పురాణ కథ తెలియని హిందువులు ఎంతో మంది ఉన్నారు. మన హిందువులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ జై హింద్ అని కామెంట్ చేయండి.